హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, ఈరోజు ఏంటంటే పర్మనెంట్‌గా ఇంటి దగ్గరుండి తెలుగు లాంగ్వేజ్‌లో మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కావాలని చాలామంది అయితే అడుగుతూ ఉన్నారు. సో, ఏంటంటే ఇప్పుడు ఈ వీడియోలో ఏంటంటే పూర్తిగా ఇంటి దగ్గరే ఉండి తెలుగులో వర్క్ చేసుకొని యాడ్స్ రివ్యూస్ చేసే మంచి జాబ్ అనేది ఈ వీడియో ద్వారా అయితే మీకైతే తెలియజేస్తా. సో, చివరి వరకు అయితే చూడండి. చాలా మంచి నోటిఫికేషన్ అండి ఇది. అందరూ అప్లై చేసుకోండి. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్. సో, మనకి ఏంటంటే ప్రాజెక్ట్ బట్టి పర్ అవర్ 750, 850 అయితే ఇస్తున్నారు. చాలా బాగుంటుంది. సో, ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే కింద డిస్క్రిప్షన్ లింక్ అనేది ఇస్తుంది. వెంటనే అనేది అప్లై చేయండి. అండ్ నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అనేది చేయండి. అండ్ టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను. ఎందుకంటే అందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ అన్ని పోస్ట్ చేస్తుంటాము. జాబ్ మేళస్ అండ్ ఇంటర్వ్యూ డేట్స్ ఇలాంటివన్నీ కూడా పోస్ట్ చేస్తున్నాను కాబట్టి జాయిన్ అవ్వండి. మీకు కూడా యూజ్ అవుతుంది. సో, ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ వీళ్ళైతే మెన్షన్ చేశారు చూడండి. తెలుగులోనే చక్కగా చేసుకోవచ్చండి. రిక్వైర్మెంట్స్ చూసుకునేసరికి ఇందులో ఫ్లూయెన్సీ ఇన్ తెలుగు, మంచిగా తెలుగు వచ్చిన వాళ్ళు మాత్రం దీనికి అప్లై చేసుకోండి అని అయితే వీళ్ళైతే మెన్షన్ చేశారు. సో, అయితే ఇప్పుడు పూర్తిగా డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఒకసారి చూడండి. ఇక్కడ ప్రాజెక్ట్ డీటెయిల్స్ అని అయితే ఇచ్చారు. అంటే ఈ కంపెనీ యొక్క డీటెయిల్స్. సో, వాల్క్లైజ్ కంపెనీ వాళ్ళు ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయితే ఇచ్చారు. సో, వాళ్ళు ఒక ప్రాజెక్ట్ ఇచ్చారు. ఆ ప్రాజెక్ట్ పరంగా ఏంటేంటి రిక్వైర్మెంట్స్ అనేది చేస్తున్నారు ఇప్పుడైతే చెప్తా. సో, అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి వీళ్ళు ఇచ్చే వర్క్ ఏంటంటే యాడ్స్ ఇస్తారు. ఆ యాడ్స్ అనేది యూ విల్ రివ్యూ యాడ్స్ బోత్ అండ్ ఇంగ్లీష్ అండ్ తెలుగు. సో, వాళ్ళు యాడ్స్ ఇస్తారు. మనం చేయాల్సిన వర్క్ ఏంటంటే వాళ్ళు యాడ్స్ ఇస్తే అవి తెలుగులో, ఇంగ్లీష్లో ఉంటాయి. ఆ యాడ్స్ని చూసి రివ్యూ చేయడమే. మనకి అంతకుమించి ఇంకా వర్క్ ఏం అయితే ఉండదు. సో, అది అయితే మెయిన్ ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే ప్రాజెక్ట్ డీటెయిల్స్కి వచ్చేసరికి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబ్ టైటిల్ యాడ్స్ క్వాలిటీ రేటర్ అని ఇచ్చారు. సో, అది పే రేటు అంటే మనకి వాళ్ళు ఎలా శాలరీ ఇస్తున్నారు అంటే బేస్డ్ ఆన్ టాస్క్. అంటే మనకి ఎలా ఇస్తున్నారంటే పే రేటు బేస్డ్ ఆన్ టాస్క్ అంటే అప్రాక్సిమేట్లీ పర్ అవరు $9 ఇస్తున్నారు. సో, $9 అంటే మన ఇండియన్ కరెన్సీలో ఎంత అంటే 750 ఆర్ 800 ఇలా ఉంటుంది పర్ అవర్. సో, అది మీరు క్యాల్కులేట్ అనేది చేసుకోండి. సో, అది అండ్ లొకేషన్ వచ్చేసరికి ఏంటంటే రిమోట్ వర్క్ ఫ్రమ్ హోమ్ మస్ట్ బీ బేస్డ్ ఆన్ ఇండియా. సో, ఏంటంటే మన ఇండియాలో ఉండే వాళ్ళు ఏంటంటే రిమోట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అంటే మన ఇంట్లో ఉండే చేసుకోవచ్చు. జాబ్ లొకేషన్ వచ్చేసరికి అది మన ఇండియాలో ఉన్న వాళ్ళకి ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంది. సో, అది హవర్స్ అంటే మనం ఎన్ని అవర్స్ వర్క్ చేయాలని చాలామందికి డౌట్ అనేది ఉంటుంది కదా. సో, వీళ్ళు ఏంటి సెట్ యువర్ షెడ్యూల్ బేస్డ్ ఆన్ ద ఫాలోయింగ్ మినిమం కమ్యూనికేట్ విత్ 5 hours పర్ వీక్. యూ క్యాన్ చూస్ ద వర్క్ అప్ టు 20 hours పర్ వీక్. సో, మనకి చాలా బెస్ట్ ఆపర్చునిటీ అండి. మనకి ఒక వారంలో 20 అవర్సే అంట. ఈ 20 అవర్స్ అనేది మన వర్క్ అనేది చేయాలి, కమ్యూనికేట్ అనేది చేయాలి. సో, అది కూడా మన ఫ్లెక్సిబుల్ మనం సెట్ చేసుకోవాలి. అంటే మన ఫ్రీ టైంలో మనం ఖాళీగా ఉండే టైంలో మనం ఈ వర్క్ అనేది చేసుకోవచ్చు. బట్ వారానికి మీరు 20 గంటలు అనేది వర్క్ అనేది చేయాలి. సో, ఇది వీళ్ళు అదొకటి మెయిన్గా మెన్షన్ చేశారు. సో, అది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే స్టార్ట్ డేట్ యాసెప్ అని ఇచ్చారు. సో, చెప్తారు వాళ్ళు. అండ్ ఎంప్లాయ్మెంట్ టైప్ వచ్చేసరికి ఏంటంటే ఇండిపెండెంట్, కాంట్రాక్టరు, ఫ్రీలాన్సు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంటు. సో, ఇది ఎంప్లాయ్మెంట్ టైప్ చాలామందికి డౌట్ ఉంటుంది. అసలు ఇది కాంట్రాక్టా ఇలా అని అనుకుంటుంటారు కాబట్టి ఇది ఇండిపెండెంట్ మన ఓన్గా మనం జాబ్ చేసుకోవచ్చు. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్గా చేయొచ్చు. అండ్ ఇది ఫ్రీలాన్స్ అంటే ఫ్రీలాన్సింగ్ చేస్తూ ఉంటారు కదా. సో, ఆ టైప్ ఆఫ్ జాబ్ ఇది. సో, ఇది ప్రాజెక్టు డీటెయిల్స్ వచ్చేసరికి ప్రాజెక్ట్ డ్యూరేషన్ వచ్చేసరికి ఏంటంటే లాంగ్ టర్మ్, ఇది లైఫ్ లాంగ్ కూడా ఉండొచ్చండి. సో, లైఫ్ లాంగ్ మన ఇంటి నుండి చక్కగా పని చేసుకోవచ్చు. అది కూడా తెలుగులో యాడ్స్ రివ్యూస్ చేస్తూ చాలా మంచి జాబు. అండ్ పర్ అవర్కి $9 ఇస్తున్నారు. చాలా మంచి జాబు. మిస్ చేసుకోకండి, ఖచ్చితంగా అప్లై చేసుకోండి. నేను కింద డిస్క్రిప్షన్ లింక్ అనేది ఇస్తాను. సో, అది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మనకి చాలా ఇచ్చారు. రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఇక్కడ ఇచ్చారు చూడండి. దీర్ ఈజ్ నో ఫార్మల్ ఇంటర్వ్యూ ఫర్ దిస్ జాబ్, నో ఫోన్ కాల్స్, నో వెయిటింగ్ అండ్ నో వేస్టింగ్ టైం. అలాగే వండరింగ్ వెదర్ యూ గెట్ ద జాబ్ ఆర్ నాట్. సో, ఏంటంటే వీళ్ళు చాలామంది ఏంటంటే జాబ్ అనగానే ఇంటర్వ్యూ చేస్తారా, ఏదైనా స్కిల్ టెస్ట్ పెడతారా, లేకపోతే ఎగ్జామ్ ఏదైనా పెడతారా, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పెడతారా. సో, ఇలా డౌట్ అనేది ఉంటుంది. సో, వీళ్ళు మేము ఏం కంప్యూటర్ టెస్ట్ అనేది పెట్టము, ఏం ఇంటర్వ్యూ చేయము, ఏ కాల్స్ చేయము, జస్ట్ ట్రైనింగ్ మాత్రమే ఇస్తాము అని వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. సో, అది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే
ఇక్కడ రిక్వైర్మెంట్ ఇచ్చారు చూడండి. అసలు మన నుంచి వాళ్ళు ఏం రిక్వైర్మెంట్ కోరుకుంటున్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్లూయెన్సీ ఇన్ తెలుగు, అంటే మంచిగా తెలుగు మాట్లాడడం అనేది రావాలి, మంచిగా తెలుగు ట్రాన్స్లేషన్ ఇలాంటివంతా, అంటే తెలుగు కమ్యూనికేషన్ అనేది చాలా బాగుండాలి మీకు. సో అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే స్ట్రాంగ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఇంగ్లీషు, అంటే మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది కొంచెంగా బాగా అర్థం చేసుకునే విధానం అనేది మనకు ఉండాలి. ఫస్ట్ ప్రిఫరెన్స్ తెలుగు లాంగ్వేజ్ చదవడము, రాయడము, బాగా మాట్లాడడం రావాలి. అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఏంటంటే స్ట్రాంగ్గా అర్థం చేసుకోవాలి. ఏమైనా మనకి అవతల వాళ్ళు చెప్పేటప్పుడు దాన్ని మనం అర్థం చేసుకునే విధంగా ఉండాలి. సో అది. అండ్ కంఫర్టబుల్ నాలెడ్జ్ ఆఫ్ మోడర్న్ పాపులర్ కల్చరు, సో అదొకటి. అండ్ రియలబుల్ కంప్యూటర్ సిస్టమ్ అండ్ ఇంటర్నెట్ కనెక్షన్స్, సో మనకి ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కాబట్టి ఖచ్చితంగా ఇంటర్నెట్ కనెక్షన్ అనేది ఉండాలని అయితే అంటున్నారు. సో అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఫెమిలియర్ విత్ యూజింగ్ ఆన్లైన్ సెర్చ్ ఇంజిన్స్, అంటే మనకి కొంచెం నాలెడ్జ్ అనేది ఉండాలి ఆన్లైన్ సెర్చ్ ఇంజిన్స్ పైన. సో అది. అండ్ సైన్ స్టాండర్డ్ నో డిస్క్లోజ్ అగ్రిమెంట్స్ అండ్ సర్వీసెస్ లీవల్ అగ్రిమెంట్ అని ఇచ్చారు. సో అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఇక్కడ అప్లై ఉంది కదా, అప్లై ఫర్ దిస్ జాబ్ అని ఇచ్చారు చూడండి. సో అప్లై ఫర్ దిస్ జాబ్ అని మీరు క్లిక్ చేసి మీ మెయిల్ ఐడి, మీ ఫోన్ నెంబర్, మీ పర్మనెంట్ అడ్రస్, ఇవన్నీ మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఇవన్నీ కూడా ఫిల్ చేసి మీరు అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత వాళ్ళు మీతో కాంటాక్ట్ అనేది అవుతారు. సో ఖచ్చితంగా వీళ్ళు ఏం చెప్పారు ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేశారు. సో మేము టైం వేస్ట్ అంతా చేయము, అప్లై అంటే ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి ఏంటంటే మేము ఫార్మల్గా ఏం ఇంటర్వ్యూ అనేది చెయ్యము, నో ఫార్మల్ ఇంటర్వ్యూ పెట్టము, నో ఫోన్ కాల్స్, మేము కాల్స్ కూడా చేయము, నో వెయిటింగ్ అండ్ నో వేస్టింగ్ టైం అని ఇచ్చారు. సో ఇక్కడ వేస్టింగ్ అనేది టైం అనేది చేయము, జస్ట్ మీతో కమ్యూనికేట్ అయ్యి జస్ట్ ట్రైనింగ్ ఎలా వర్క్ అనేది చెయ్యాలి అనే విధానాన్ని మాత్రమే చెప్తాము అని అయితే వీళ్ళైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేశారు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ అప్లై ఫర్ ద జాబ్ అని ఇచ్చారు కదా, ఈ అప్లై ఫర్ ద జాబ్ పైన క్లిక్ చేసి మీ ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడా నీట్గా మీ 10th ఎలా ఉందో అలానే మీ నేము, ఫాదర్ నేము, మదర్ నేము, మీ అడ్రస్, ఫోన్ నెంబరు, ఈమెయిల్ ఐడి, సో ఎవ్రీథింగ్ కూడా అన్నీ ఫిల్ చేసి నీట్గా సబ్మిట్ అనేది చేయండి. ఆఫ్టర్ మీకు మెయిల్ అయినా వస్తుంది అండ్ కాల్ అయినా వస్తుంది. సో అప్పుడు అంటే చాలామంది అప్లై చేస్తారు కాబట్టి అందరినీ షార్ట్ లిస్ట్ చేస్తారు. సో అప్డేటెడ్ రెజ్యూమ్ కూడా మీరు అప్లోడ్ చేయండి. రీసెంట్గా ఏదైనా రెజ్యూమ్ ఉందనుకోండి, ఆ రెజ్యూమ్ కూడా ఇందులో అప్లోడ్ చేస్తే మీకు కొంచెం అన్నీ అందులో రెజ్యూమ్లో అన్ని డీటెయిల్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళన్నీ చెక్ చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా ఈ జాబ్కి అనేది అప్లై చేయండి. నేను కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. ఇది అండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అనేది చేయండి. ఆ చిన్న సపోర్ట్ మన ఛానల్కి ఇస్తారనేది కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.